హలో గైస్, వెల్కమ్ టు ఈసా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. BB9 అగ్ని పరీక్షలో ఉండేవాళ్ళు ఎవరెవరో చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కొన్ని మొన్న ఆగస్టు 3 నాడు అన్నపూర్ణ స్టూడియోలో ఏమేమి జరిగిందో ఆ విషయాలు కూడా నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మధ్యలో మొత్తం చూసినాక ఏదైనా నచ్చినా ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆగస్టు 3 నాడు అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరిగింది, ఎలా ఉన్నారు, ఎలా చేశారు అని ఒక విషయం మాట్లాడుకుందాం. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు అని కూడా మాట్లాడుకుందాం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు వచ్చారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అటెండ్ అయ్యారు, అది కూడా అంతా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటంటారు, ముందుగా 14,000 వీడియోస్ పోయినట్ట. కొంతమంది అన్నారు లక్షలు పోయినాయి, లక్షలు అంటే వీడియోస్ లక్షలు పెట్టారు అని అన్నారు. కానీ లేదు, 14,000 వీడియోస్ పెట్టారంట. అంటే బిగ్ బాస్ టీమ్కి పెట్టారంట. అయితే ఈ 14,000లో 200 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఎంతమందిని? 200 మందిని సెలెక్షన్ చేశారు. సెలెక్షన్ చేశాక ఆ 200 మెంబర్స్లో అంటే 200 మెంబర్స్ని కూడా ఇంకా జూమ్ మీటింగ్ ఆ విషయంలో ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. తర్వాత లాస్ట్గా 100 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 150 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినాక ఏం చేశారు, ఒక్కొక్కరికి జూమ్ మీటింగ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోకి ఆగస్టు 3 నాడు రావాలి, ఆగస్టు 3కి రావాలని చెప్పారు. ఆగస్టు 3కి ఎందుకు రమ్మన్నారు, ఆడ సెలెక్షన్ అంటే ఉంటుంది కదా కొన్ని విషయాలు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోకి పోయిన తర్వాత సెలెక్షన్స్ ఎట్లా చేశారు అంటే అట్లుంటుంది. పైనాక ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంకి రమ్మన్నారంట. ఓకే, సపోజ్ నన్ను 11కి రమ్మన్నారు అనుకోండి, ఇంకొకరిని 12కి అట్లా నైట్ 12 వరకు జరిగినాయంట ఫ్రెండ్స్. నిజంగా వాము, నైట్ 12 వరకు. అయితే ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోకి పోయి అన్నపూర్ణ స్టూడియోలోకి పోయినా అనుకో, అన్నపూర్ణ స్టూడియోలోకి తోలుకుపోయిన తర్వాత 200 మెంబర్స్ని అన్నపూర్ణ స్టూడియోలోకి రమ్మన్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొంతమంది టీవీ యాక్టర్స్, సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, టీవీ యాక్టర్స్ సెలబ్రిటీస్ కదా అని అంటే వాళ్ళు కామన్ మ్యాన్స్గా అప్లై చేసుకున్నారు. అంటే కొంతమంది ఎంత ఏడ చేసినా సెట్ కావట్లేదు, అంటే కొంతమంది ఉంటారుగా, ఎంత చేసినా వాళ్ళు ఓకే మాకు ఒక మంచి పేరు వస్తలేదు అట్లా అనుకొని కూడా చాలామంది టీవీ యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారంట. ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అయితే, సాఫ్ట్వేర్ వాళ్ళైతే బొచ్చర్ మంది ఉన్నారంట. సాఫ్ట్వేర్ వాళ్ళే చాలా మంది ఉన్నారంట. అట్లా కొంతమందిని తీసుకొని ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోకి పోయినాక అక్కడ నుంచి వాళ్ళని లోపలికి తీసుకుపోయింది. ఎట్లా అంటే అక్కడ పోయినాక తర్వాత అగ్ని పరీక్ష, ఒక ముద్ర వేస్తారు, ఒక స్టిక్కర్ అతికిస్తారు వాళ్ళకు. తర్వాత అగ్ని పరీక్ష కానీ ఇంకా వాళ్ళని తీసుకొని పోతారు, లోపలికి తీసుకొని పోతారు. అందులో సెలెక్ట్ ఎట్లా చేస్తారు ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒక విషయం మాట్లాడతా. ఫస్ట్ నాకు కొన్ని విషయాలు అయితే కామన్ అనిపిస్తుంటుంది. అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ని, మ్యాక్సిమం 10 మెంబర్స్ 11 మెంబర్స్ కొంతమందిని అట్లా ఒక గ్రూప్ చేశారంట. గ్రూప్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు 10 మెంబర్స్ని ఒక గ్రూప్ చేస్తే ఆ గ్రూప్ డిస్కషన్ అంట. ఆ డిస్కషన్ టాపిక్స్ ఏమేమి ఇచ్చారో నేను మాట్లాడతా. మీ దాంట్లో బెస్ట్ ఎవరు? ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నాం మనం ఒక 10 మెంబర్స్ ఉండి ఇందులో బెస్ట్ ఎవరు అంటే 100% నాకు నేనే బెస్ట్ అంట. 100% నేనే బెస్ట్, అవతల వాళ్ళు కాదని నేను చెప్తా. నువ్వు బెస్ట్ అని ఎట్లా చెప్పగలుగుతావు? ఇంతమందిలో నేనే బెస్ట్ అని నేను ఎట్లా చెప్పగలుగుతా అని ఒక మాట ఉంటుంది. అలా మాట్లాడే బిగ్ బాస్ ఇప్పుడు రావాలి, అట్లా మాట్లాడే వాళ్ళు కూడా రావాలి. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కామర్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒకటి బిగ్ బాస్ వాళ్ళు ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళని ఫస్ట్ వరకు వాళ్ళని చేసింది. ఇప్పుడు ఒకతే నిజం సీక్రెట్గా వాళ్ళైతే మంచి అంటే వాళ్ళే బిగ్ బాస్ టీం వాళ్ళనే పెట్టి వాళ్ళని ఇప్పుడు 2 జడ్జిలా కూర్చొని ఈ 10 మెంబర్స్కి కొన్ని ఇచ్చారంట. నామినేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, ఇప్పుడు లివింగ్ రిలేషన్, మ్యారేజ్ రిలేషన్ గురించి, సెలబ్రిటీస్, నాన్ సెలబ్రిటీస్ అంటే కామన్ మ్యాన్స్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి సమానమేనా అని. ఇంకొకటి ఇందులో మీరు అందరిలో ఫేక్ ఎవరు అని అంటారు. అది అట్లా
ఇంకా చాలా 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 గొడవలు అయినాయంట. ఫస్ట్ నేను కొన్ని విషయాలు మాట్లాడతా ఫ్రెండ్స్, ఈ విషయాల గురించి. ఒక వీడియో లెంత్ అయినా ప్లీజ్ చూస్తారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం లెంత్ కాకపోవచ్చు, లెంత్ అయితే. ఇందులో మీరు బెస్టా, మీరు ఇంతమందిలో మీరు ఎవరు బెస్ట్ అని అన్నాడు అనుకో. ఇప్పుడు ఇందులో మీరు ఇప్పుడు ఉంటుంది కదా, మీరే ఎందుకు బెస్ట్, ఇంతమందిలో మీరే ఎందుకు బెస్ట్ అని అనుకో. 100% ఒక 10 మెంబర్స్లో ఉన్నప్పుడు నేను బెస్ట్. ఈ 10 మెంబర్స్ ఎవరో మనకు తెలియదు, కామన్గా 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ గ్రూప్ను కూడా ఎలా చేశారంట, ఒక సాఫ్ట్వేరు, ఒక ఆయన అంటే విచిత్రమైన ఒక ఏజ్డ్ పర్సన్, నార్మల్ పర్సన్, ఏజ్డ్, అట్లా ఉందట. ఈ 10 మెంబర్స్లో నేను ఎందుకు బెస్ట్ అని అనుకోవడానికి కొంతమంది భలే మాట్లాడారంట, కొంతమంది నార్మల్ మాట్లాడారంట. నేను ఒకటి అయితే చెప్తా, ఇప్పుడు ఇంతమందిలో నేను ఎందుకు బెస్ట్ అని అనుకుంటే ఓకే, నేను నిజాయితీగా మాట్లాడతా. ఓకే, ఉన్నట్టు ముఖం మీద చెప్తా. ఇప్పుడు నా విషయాల గురించి మాట్లాడితే నేను నిజాయితీగా మాట్లాడతా. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటారు, ఉన్నది ముఖం మీద చెప్తుంది అని అంటారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కదా, అట్లా నిజాయితీ అయినాక లివింగ్ రిలేషన్, మ్యారేజ్ రిలేషన్ గురించి కామన్గా ఏమని చెప్పండి అని చెప్తే నేనేం చెప్తా, లివింగ్ రిలేషను ఓకే. లివింగ్ రిలేషన్స్ గురించి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలామంది సీరియల్ యాక్టర్స్ చాలామంది లివింగ్ రిలేషన్స్లో చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎందుకులే కానీ, ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పేంత కాదు కానీ అట్లా. మ్యారేజ్ రిలేషన్ అంటే ఓకే, ఒక బాధ్యత అవి ఉంటాయి. ఈ లివింగ్ రిలేషన్లో బాధ్యత ఉండని అంటే వాళ్ళకి ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకున్నాక ఆ తాళి మెడలో పడినాక తెలుస్తుంది ఎంత తాళికి ఉంటుంది అని ఒక సిచ్యువేషను. లివింగ్ రిలేషను ఓకే సరేలే, ఒకరికొకరు బాధ్యత తీసుకుంటారో తీసుకోరో తెలియదు, ఎన్ని గొడవలు అవుతాయో తెలియదు. ఓకే, మనం లివింగ్ రిలేషన్ నుండి కొన్ని రోజులు ఉండి వాళ్ళ మధ్యలో అన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళు విడిపోతే ఏం లాభం అని నా థాట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఊరు వాళ్ళం కాబట్టి, విలేజ్ పీపుల్స్ కాబట్టి నేను అలానే ఆలోచిస్తుంటా అని అనిపిస్తుంది. నామినేషన్స్ నామినేషన్స్ అంటే ఒక 1 వీక్ మొత్తం పోయిన వెంటనే నామినేట్ చేయాలి అనుకున్నాం అనుకో. ఇప్పుడు నేను పోయిన వెంటనే ఒక 10 మంది మనం పోయిన తర్వాత నామినేట్ చేయాలంటే ఓకే, నాతో వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ కాలేనప్పుడు, వాళ్ళతో వచ్చిన రోజు నీకు కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు కామన్గా అందరిని చూసుకుంటాం, చిన్న స్మైల్ అని వేయాలి అట్లా అంటే ఓకే, నాకు కరెక్ట్ అనిపించినప్పుడు నేను అది ఓకే నామినేషన్ చేస్తా. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 1 వీక్ తర్వాత నామినేషన్ చేయమంటే 1 వీక్ ఈ పర్సన్ ఎట్లున్నాడో మనకు తెలియాలి కదా. పర్సన్ ఎట్లున్నాడో మనకు తెలిసి మంచిగా ఆడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇల్లు ఎట్లున్నాడు, మాస్క్ ఉందా, ఎట్లుందా అని అన్ని వాళ్ళు ఉంటారు చూడు. అట్లా ఆ విషయంలో నేను నామినేషన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. తర్వాత సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్స్ అవన్నీ అని ముందు సెలబ్రిటీస్ కూడా కామన్ మ్యాన్స్ ముందే వచ్చారు. ముందు కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ అనేది ఒక సొల్లు అనిపిస్తుంది నాకు, మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే కామన్ మ్యాన్స్ ఎందుకు పోతారు, ఆడ సెలబ్రిటీ కావడానికి పోతుండ్రు. ఒక ఆయన చూసినాక రైతు బిడ్డ ఇప్పుడు ఎట్లా అయిండు, ఒక మంచి పొజిషన్కి పోయిండు ఇప్పుడు ఆయన ఒక బాడీ గార్డ్స్ పెట్టుకొని ఘోరంగా అనిపిస్తుండే నాకు. రైతు బిడ్డ. నేను రైతులను కించపరచలేదు, రైతు బిడ్డ అని చెప్పి ఓకే, ఆయన ఎట్లున్నాడో తెలుసు, గేమ్ ఎట్లా ఆడిండో తెలుసు, ఎట్లా ఉన్నాడో తెలుసు. ఒక్కొక్క రైతు బిడ్డ అని చెప్పి అట్లా చేయడం అయితే నాకైతే కరెక్ట్ కాదు. అందరం రైతులమే. నేను కూడా ఒక రైతు బిడ్డనే, మా నాన్న కూడా ఒక వ్యవసాయం చేస్తాడు, అందరం రైతులమే అట్లానే అన్నాడు. ఇంకా సెలబ్రిటీస్ ఇంకా చిన్నగా వాళ్ళు గిన్నెలు తోముతుంటే కామన్ మ్యాన్స్ గిన్నెలు తోముతారు, అంతమంది ఉండి వీళ్ళనే గిన్నెలు తోమిపిస్తుండ్రు అని ఒక థాట్ ఉంటుంది చూడండి. ఆ విషయం అయితే చాలా 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 తప్పని నేను అంటుంటాను. తర్వాత అమ్మాయి అబ్బాయి సమానమే. అవును, బిగ్ బాస్ హౌస్లో ఎప్పటి నుంచి జెండర్ అంతా సమానమే అని అగ్రిమెంట్లో కూడా ఇస్తారు, అగ్రిమెంట్ కూడా చేస్తారు, అట్లా సమానమే. తర్వాత ఇంకొకటి, ఇందులో ఎవరు ఫేక్ అని అంటే, ఇప్పుడు కామన్గా ఇంతమంది ఉంటాం, ఒక 10 పీపుల్స్ పెట్టి ఇంతమంది ఉంటాం. ఇంతమందిలో ఎవరు ఫేక్ అంటే ఆడ రాసిన వాళ్ళు రాస్తుంటారు,
కామన్గా రాసేవాళ్ళు రాస్తుంటారు. అట్లా ఇప్పుడు ఇంతమంది పోయినప్పుడు ఈ 10 మెంబర్స్లో ఎవరు ఫేక్ అంటే ఓకే ఇతను ఫేక్ అనిపిస్తుంది, నాకు ఇతను ఫేక్ అనిపిస్తుండు అని అనిపిస్తుంటుంది కదా. అట్లా ఫేక్ అనిపించిండో ఫేక్ అని అన్నారు. ఆ విషయాన్ని కూడా తప్పని మాట్లాడుతుంటారు కొందరైతే. అమ్మో ఎందుకురా నాయనా అనిపిస్తుంటుంది. ఫేక్ అనిపించింది. తర్వాత చాలా 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 గొడవలు అయినాయంట. కొన్ని టాపిక్స్ ఇచ్చి ఒక బుక్లెట్ ఇచ్చి ఇందులో మీరు క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ రాయండి అని కూడా మీరు ఒక పెన్ ఇచ్చి బుక్లెట్ ఇచ్చి కూడా రాశారంట. చాలా చాలా పొద్దున పోయిన వాళ్ళైతే కొట్టుకోవడానికి పోయినంట. అంత ఘోరం అయిపోయిందంట అన్నపూర్ణ స్టూడియోలో. అంత గొడవలు అయినాయంట. అట్లా ఉన్నారంట. వామ్మో ఘోరంగా. టీంలో కూడా చాలామంది కొట్టుకోవడానికి పోయినంత అయిందంట. అందులోనే ఇంకా బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ ఎట్లా అనుకున్నారు కానీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాపిచ్చి ఒక్కొక్కరికి 2-3 గంటలు అయినాయంట. అట్లా కూడా రాపిచ్చేసారంట. నిజంగా వామ్మో అనిపించింది నాకైతే. ఏంద్ర బాబు ఇంత ఘోరం చేసారు అని అనిపించింది. తర్వాత ఇంకొకటి చాలా చాలా లాజిక్లు బీబీ వాళ్ళైతే చాలా వామ్మో చాలా. ఇప్పుడు అవతల కామిషన్ అనుకో, నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకు అని ఆయన ట్రిగర్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రిగర్ చేసి ఇంకా ఎక్కువ మాట్లాడతారుగా. ఇప్పుడు ఉంటాగా నన్ను ట్రిగర్ చేస్తే నేను ఎక్కువ మాట్లాడేస్తాను. 100% నిజంగా చెప్తా, ఎక్కువ మాట్లాడేస్తాను. ఇంకా కోపం ఎక్కువ చేస్తాను, పిచ్చి చేస్తుంటా. అట్లా ట్రిగర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు, కూల్ చేయడం స్టార్ట్ చేసిండ్రు ఘోరంగా. ఎట్లా అంటే చుక్క చూపించానట. ఒక 8 మంది అయితే ఒక గ్రూప్లో 8 మందిని ఒకటిసారి ఓకే చేశారంట. ఒక 8 మందిని ఒక గ్రూప్లోనే చేశారంట. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంత ఉంటారో ఒకసారి ఆలోచించండి. సూపర్ ఉంటారు. నిజంగా నాకైతే అనిపించింది ఒక 8 మందిని ఒకటిసారి చేయడం అంటే చిన్న గొడవ పడలేరంట, ఘోరమైన గొడవ పడ్డారంట. అంత ఘోరంగా నిజంగా నాకైతే అనిపించింది. వామ్మో ఏంద్రా నాయన ఈసారి అగ్ని పరీక్ష దుమ్ము లేపేటట్టుంది అని అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇంకొక వీడియో ఎవరెవరు వస్తుండ్రో వాళ్ళైతే నెక్స్ట్ వీడియోలో చెప్తే. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.